బయట ఉన్న వారితో సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. అనవసరంగా మత సంబంధమైన చర్చలలో, వివాదాలలో చిక్కుకోకూడదు. మనకే అంతా తెలిసినట్టు గర్వంతో శాసించినట్లు మాట్లాడకూడదు. ఇతరుల మతాలను విమర్శించకూడదు, దూషించకూడదు. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. వివాదాల ద్వారా ఎవరినీ క్రీస్తు వద్దకు నడిపించలేము. మన జీవిత విధానమే ఎదటి వారి మీద ఎంతో ప్రభావం చూపెడుతుంది. ఇదే దేవుని బిడ్డలపై ఉంచబడిన గురుతర బాధ్యత. ప్రతి సందర్భంలో ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరమివ్వాలో ఎరిగి ఉండాలి. నీవు భక్తిగలవాడివే కావచ్చు, కాని నీ భక్తితో ఇరుగు పొరుగు వారిని విసికించడం మంచిది కాదు. కృపాసహితమైన సంభాషణ ఉప్పు లాంటిది. ఉప్పు తగుమాత్రం వేస్తేనే రుచి, లేకపోతే నీ వంటకమంతా ఉప్పు కషాయమై